హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ ఈనాడు ఆదివారం పుస్తకంలోని చిన్న చిన్న కథల్ని కొన్నిటిని వినేద్దామండి. తండ్రి నేర్పిన పాఠం. రామాపురానికి జమీందారు సోమయ్య. అతడి ఒకగానొక్క కొడుకు కృష్ణకు చిన్నతనం నుంచి అల్లరి ఎక్కువ. దానికి తోడు తాను జమీందారు కొడుకుననే ఉద్దేశంతో అందర్నీ చిన్నచూపు చూసేవాడు. స్కూల్లోనూ తోటి పిల్లల్ని ఏడిపించడం, కొట్టడం, వాళ్ల వస్తువుల్ని లాక్కోవడం, ఇలా కృష్ణ అల్లరికి అంతులేకుండా పోయింది. ఊళ్ళో మంచి పేరు ఉన్న సోమయ్యకు తన కొడుకు గురించి తరచూ అందరూ ఫిర్యాదు చేయడంతో ఏం చేయాలో తెలియలేదు. చివరకు ఎలాగైనా తన కొడుకులో మార్పు తేవాలనుకున్న సోమయ్య ఓ రోజు అతడిని తీసుకొని పొలానికి వెళ్ళాడు. అక్కడ అప్పుడే పెరుగుతున్న ఓ మొక్కను చూపించి దాన్ని పీకమన్నాడు. కొడుకు లాగడంతో అది వెంటనే చేతిలోకి వచ్చేసింది. కాస్త ముందుకు వెళ్ళాక దానికన్నా ఇంకాస్త పొడగ్గా ఉన్న మొక్కను పీకమని చెప్పడంతో తండ్రి చెప్పినట్లుగా చేశాడు కొడుకు. మరికొంత దూరం నడిపించి పొదను పీకమని చెప్పాడు. కాస్త కష్టపడినా దాన్ని వేలతో సహా తీయగలిగాడు. ఆ తరువాత ఓ మోస్తరుగా పెరిగిన చిన్న చెట్టును పీకమన్నాడు. కృష్ణ వల్ల కాలేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా విఫలమయ్యాడు. దాంతో తండ్రి, చూశావా, చిన్న చిన్న మొక్కలు పొదను సులువుగా తీసేయగలిగావు, కాని ఈ చెట్టును తీయటం నీ వల్ల కాలేదు. నీ ప్రవర్తన, నీ అలవాట్లు కూడా సరిగ్గా ఇలాంటివే. నువ్వు అలాగే ఉంటే వాటి నుంచి బయటపడటం చాలా కష్టం అంటూ అర్థమయ్యేలా చెప్పాడు. తండ్రి మాటను అర్థం చేసుకున్న కృష్ణ నెమ్మదిగా తనను మార్చుకునేందుకు ప్రయత్నించాడు. క్రమంగా ఊరందరి చేత బుద్ధిమంతుడుగా పేరు తెచ్చుకోవడంతో సోమయ్య ఆనందించాడు. కథ బాగుంది కదండి. ఇంకా అప్పటికి చూసుకుందాంలే అనే మరో కథను వినేద్దామండి. మహేంద్రపురానికి రాజైన విజయశేఖరుడు మూర్ఖుడు. ఓ రోజు రాజపర్యటన చేస్తూ తన సంతలోకి వెళ్ళాడు. అక్కడ వేట కుక్కలు అమ్మకాలు జరుగుతున్నాయి. వ్యాపారస్తులందరూ రాజుగారికి అధిక ధరకు వాటిని అమ్మాలనుకున్నారు. నా వేట కుక్కకు అలుపన్నదే లేదు అని ఒకరంటే, ఈ కుక్క తక్కువ తింటుంది, ఎక్కువ వేటాడుతుంది అని మరొకరు, దీనికి ఈత కూడా వచ్చు అని ఇంకొకరు, ఇలా ఎవరికి వారు గొప్పలు చెప్పారు. ఇంతలో ఓ వ్యాపారస్తుడు, రాజా, ఈ కుక్క ఎగరగలదు అన్నాడు. వెంటనే రాజు దాన్ని కొనుక్కొని వెళ్ళాడు. మర్నాడు సేనాధిపతిని, ఈ కుక్కను ఎగిరించు అన్నాడు. ఎంత ప్రయత్నించినా అది ఎగరలేదు. రాజు కోపంగా ఆ వ్యాపారిని నా ముందుకు ప్రవేశపెట్టండి అని ఆదేశించాడు. వ్యాపారస్తుడు రాగానే, నిన్న నీ వేడ కుక్క ఎగురుతుందని అన్నావు కదా, ఏది, ఒక్కసారి ఎగిరించి చూపించు అన్నాడు. రాజా, ఎగరటం అంటే నా ఉద్దేశం కుక్క చాలా దూరం దూకుతుంది అని చెప్పాడు వ్యాపారస్తుడు. వెంటనే అతని తల నరికించేయండి అని రాజు భటులను ఆదేశించాడు. ఆ తరువాత మంత్రిని పిలిచాడు. మంత్రివర్య, ఈ కుక్కను మీరు ఎగిరించండి అన్నాడు. మహారాజా, ఆ వ్యాపారస్తుడు అబద్ధం చెప్పానని ఒప్పుకున్నాడు కదా అన్నాడు. మహారాజు మంత్రిని చెరసాలలో వేయించాడు. ఇలా రాజు రోజు ఒక్కొక్కరిని పిలిచి వారిని చెరసాలలో వేయడమో తల తీసేయడమో చేసేవాడు. ఒకరోజు చిరుద్యోగి అయిన ఆనందుణ్ణి పిలిచి కుక్కను ఎగిరించమని ఆజ్ఞాపించాడు. ఆనందుడు తల వంచి, అలాగే ప్రభు, నాకు ఏడాది గడువు ఇవ్వండి అన్నాడు. రాజు ఒప్పుకున్నాడు. ఊరంతా నిప్పులా పాకిపోయిన ఈ వార్త ఇంట్లో ఉన్న అతని భార్యకు కూడా తెలిసింది. భర్త ఇంటికి రాగానే, ఎందుకిలా చేశావు అని నిలదీసింది. నీకు తెలుసు కదా, మూర్ఖుడైన మన రాజు మంత్రినే చెరసాలలో వేయించాడు. ప్రస్తుతానికి ప్రమాదం తొలగింది కదా అన్నాడు. తర్వాత ఏం చేస్తావు అని అడిగింది. అప్పటికి రాజెవరో మంత్రెవరో, రాజు ఈ విషయమే మర్చిపోవచ్చునేమో, అయినా అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాంలే అంటూ ఆనందుడు హాయిగా విశ్రాంతి తీసుకున్నాడు. ఇంకా లెక్క సరిపోయింది అనే మరొక చిన్న కథను వినేద్దామండి. అది ఎర్రటి ఎండాకాలం. పగలంతా సూర్యుడు భగభగమంటున్నాడు. రాజ్యంలో చాలా చోట్ల బావుల్లో నీళ్లు అడుగంటాయి. కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. ఒకనాడు అక్బర్ చక్రవర్తి ఆరు బయట తన పాన్పు మీద వెల్లికిలా పడుకొని ఉన్నాడు. ఆకాశంలోని నక్షత్రాలు మిలమిలా మెరుస్తూ కనిపించాయి. ఈ చక్కని చుక్కలు ఎన్ని ఉంటాయి అనే ఆలోచన అక్బర్కు వచ్చింది. మర్నాడు దర్బారులో ఇదే సందేహం వెలిబుచ్చాడు. ఆకాశంలో ఉన్న చుక్కలు లెక్కలు చెప్పిన వారికి రత్నాలు, ముత్యాలు కానుకగా ఇస్తానని ప్రకటించాడు. ఎవరూ ముందుకు రాలేదు. బీర్బల్, చుక్కలు లెక్క చెప్పగలవా అని అక్బర్ అడిగాడు. తనకు 3 రోజులు గడువు ఇస్తే చెప్పగలనన్నాడు. అక్బర్ ఒప్పుకున్నాడు. 4వ రోజు దర్బారు కొలువు తీరింది. అందరూ బీర్బల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే బీర్బల్ తన భుజాన ఒక మూట వేసుకుని వచ్చాడు. జహాపన, నన్ను క్షమించాలి, నక్షత్రాలను లెక్కబెట్టడం పూర్తయ్యేసరికి కాస్త ఆలస్యమైంది అన్నాడు బీర్బల్. ఏంటి, నిజంగా చుక్కలను లెక్కబెట్టావా అన్నాడు అక్బర్.
చిత్తం, కాని అంకెల్లో చెప్పడం సాధ్యం కానందున నక్షత్రానికో ఇసుక రేణువు చొప్పున మూటగట్టుకుని తెచ్చాను. గణికులను నియమించి వారిని లెక్క పెట్టించండి. అలాగే నేను కేవలం రాత్రిపూట కనిపించిన చుక్కలను మాత్రమే లెక్కించాను. కాని కరువు పరిస్థితుల వల్ల ప్రజలకు బ్రతుకు భారమై పగటిపూటే చుక్కలు కనిపిస్తున్నాయి. వాటిని ఇంకా లెక్కించలేదు. మీరు మరో 3 రోజులు గడువిస్తే వాటి లెక్క కూడా చెబుతా అన్నాడు బీర్బల్. ప్రజలు కరువుతో అల్లాడుతుంటే తాను వారి గురించి ఆలోచించకుండా అనవసర విషయాల కోసం సమయం వృధా చేస్తున్నాడని బీర్బల్ తనకు చురకలంటిస్తున్నాడు అనే విషయం అక్బర్కు అర్థమైంది. వెంటనే అక్బర్ తన తప్పు తిద్దుకుని కరువు నివారణకు చర్యలు ప్రారంభించాడు. పన్నుల భారం తగ్గించాడు. ఊరూరా గంజి కేంద్రాలు, చలివేంద్రాలు ఏర్పాటు చేయించాడు. సమయస్ఫూర్తి అనే మరొక చిన్న కథను వినేద్దామండి. ఒకరోజు అక్బర్ తన సభలో ఉన్నవారిని ఉద్దేశించి, నేను ఇప్పుడు కొన్ని ప్రశ్నలు వేస్తాను. వాటికి టక్కున జవాబిచ్చిన వారికి మంచి బహుమతి ఉంటుంది అని ఇలా ప్రశ్నించాడు. నిన్న నా ఎడమ చేతి ముంజేతి దగ్గర చిన్న గాయమైంది. కాని నా చేతిలో తడిమితే ఒక్క రక్తపు చుక్క కూడా అంటుకోలేదు. ఇదెలా సాధ్యం అంటూ చేతి కట్టును చూపించాడు. అందరూ ఎంత ఆలోచించినా జవాబు చెప్పలేకపోయారు. అదే సమయంలో బీర్బల్ రాజదర్బారులోకి ప్రవేశించాడు. విషయం తెలుసుకుని, జహాపన, తమరు అదే ఎడమ చేతితో ఆ గాయం దగ్గర రక్తపు చుక్కను అందుకోవటానికి ప్రయత్నించి ఉంటారు. అందుకే సాధ్యం కాలేదు అన్నాడు. చాలా చక్కగా సరైన సమాధానం ఇచ్చారు. సరే, ఇప్పుడు రెండో ప్రశ్న. విచిత్రంగా నిన్ననే నా కుడి చేతి వేలికి గాయమైంది. నా ఎడమ చేతితో తాకినా రక్తం అంటుకోలేదు. మరి దీనికి కారణమేమై ఉంటుంది అని ప్రశ్నించాడు. వెంటనే బీర్బల్, మరేం లేదు జహాపన, నిన్న రాత్రి తమరికి కలలో మీ కుడి చేతి వేలికి గాయమై ఉంటుంది. వెంటనే మెలకువ వచ్చి ఎడమ చేతితో తాకి చూసుకుని ఉంటారు. కలలో కదా గాయమైంది, అందుకే ఎడమ చేతికి రక్తం అంటుకోలేదు అన్నాడు. శబాష్ బీర్బల్. ఇక చివరి ప్రశ్న. నా ఎడమ చేతికి గాయమైంది, కలలో అయింది కాదు. అయినప్పటికీ కుడి చేతితో తాకిన రక్తపు మరకలు అంటుకోలేదు. మరి దీనికి కారణమేమై ఉంటుంది చెప్పు అన్నాడు. ఏముంది జహాపన, గాయంతో రక్తమోడుతున్న ఎడమ చేతితో ఉన్న తమరి చిత్రం అయి ఉంటుంది. ఆ చిత్రాన్ని ఏ చేతితో తాకినా రక్తపు మరకలు అంటుకోవు అని తడుముకోకుండా చెప్పేసరికి సింహాసనం పైనుంచి లేచి వచ్చి బీర్బల్ను సంతోషంతో గౌగిలించుకున్నాడు. ఆయన సమయస్ఫూర్తికి, చమత్కారానికి మెచ్చి తగిన బహుమతిని ఇచ్చి పంపించాడు. రంగయ్య ఉపాయం అనే మరొక కథను వినేద్దామండి. అంబాపురంలో పట్టాభి అని జమీందారు ఉండేవాడు. మహాకోపిష్టి. ఆయన దగ్గరికి వెళ్లాలంటేనే సామాన్యులు భయపడేవారు. సాయంత్రం కాగానే ఊరి పెద్దలంతా ఆయన వద్దకు చేరేవారు. అవి ఇవి ముచ్చట్లు చెప్పి ఆహా ఓహో అంటూ జమీందారును పొగిడి తమ పనులు చేయించుకునేవారు. అదే ఊరిలో ఉండే రంగయ్య జమీందారు పశువులతో పాటు తన ఎద్దును రోజూ అడవికి తీసుకువెళ్లి మేపుకుని వచ్చేవాడు. రోజూలాగానే ఒకసారి పశువులను అడవికి తీసుకెళ్లాడతను. ఉన్నట్లుండి ఎద్దులు బెదిరి వాటిలో అవే కుమ్ముకోసాగాయి. చూస్తుండగానే రంగయ్య ఎద్దు జమీందారు ఎద్దును పొడిచేసింది. ఆ కంగారులో అతి కష్టంగా వాటన్నిటినీ తోలుకుంటూ ఇంటికి చేరాడు. జమీందారుకు ఏం సమాధానం చెప్పాలో తెలియక దిగులుగా ఉన్న రంగయ్యకు ఓ ఆలోచన వచ్చింది. ఆ రోజు సాయంత్రం తెలివిగా ఊరి పెద్దలంతా జమీందారు దగ్గర ఉన్న సమయం చూసి, అయ్యా, పోట్లాటలో మీ ఎద్దు నా ఎద్దును పొడిస్తే పరిహారం ఏంటయ్యా అని అడిగాడు. దానికి, చూడు రంగయ్య, పశువులన్నాక ఒకదానిపైకి ఒకటి కాలు దువ్వటం, పొడుచుకోవటం మామూలే. దానికి పరిహారం ఏమీ ఉండదు. అది పశుధర్మం అన్నాడాయన. అయ్యా, మరి నా ఎద్దు మీ ఎద్దును పొడిస్తే అని రంగయ్య చెప్పడం పూర్తి కాకుండానే జమీందారు కలగజేసుకున్నాడు. ఊరి పెద్దలు అక్కడే ఉండటంతో కోపాన్ని దిగమింగుకుంటూ, నాకు విషయం అర్థమైంది. ఎవరికైనా పశుధర్మం ఒక్కటే అన్నాడాయన. గండం గట్టెక్కటంతో ఊపిరి పీల్చుకున్నాడు రంగయ్య. అక్కడున్న వారికి నమస్కారం పెట్టి ఇంటి దారి పట్టాడు. ఇంకా మరొక కథ, న్యాయగంట. అనగనగా కోసలపురం అనే రాజ్యం ఉండేది. దాన్ని రాజశేఖరుడు పరిపాలిస్తూ ఉండేవాడు. రాజు మంచివాడే కాని కాస్త మూర్ఖుడు. తాతల కాలం నాటి నుంచి కోట ముందు న్యాయగంట ఉండేది. సమస్యల్లో ఉన్న ప్రజలు వచ్చి దాన్ని మోగిస్తే రాజు వారి కష్టాలను తీర్చేవాడు. రాజశేఖరుడి హయాంలోనూ ఆ ఏర్పాటు అలాగే కొనసాగింది. ఓసారి రాజ్యంలో విపరీతమైన గాలిదుమ్ము వీచింది. కోట గుమ్మం ముందు గాలి సుడులు తిరుగుతూ పైకి లేచింది. అప్పుడు ఆ గాలి తీవ్రతకు అనుకోకుండా న్యాయగంట మోగింది. అది రాజు చెవిన పడింది. భటులు వచ్చి చూస్తే అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. దాంతో గాలి వల్ల ఆ గంట మోగినట్లు అర్థమైంది. వెంటనే సభను కొలువు తీర్చాడు రాజు. తన పరివారానికి విషయం చెప్పాడు మంత్రి.
గాలికి ఏదో సమస్య వచ్చింది. అందుకే అది వచ్చి న్యాయగంట కొట్టింది. కానీ దాని ఇబ్బంది ఏంటో చెప్పకుండానే వెళ్ళిపోయింది. మీ అందరికీ 2 రోజులు గడువు ఇస్తున్నా. అదేంటో కనిపెట్టండి, లేకుంటే మీకు శిక్ష తప్పదు ఆదేశించాడు రాజు. అందరూ తలలు పట్టుకున్నారు. చూస్తూ ఉండగానే ఆ గడువు పూర్తయింది. మళ్లీ సభ సమావేశమైంది. రాజు ఒక్కొక్కరిని పిలిచి గాలికొచ్చిన సమస్య ఏంటో తెలుసుకున్నారా అని అడిగాడు. ఏ ఒక్కరూ సమాధానం చెప్పలేకపోయారు. చివరికి మంత్రి వంతు వచ్చింది. మహారాజా, నేను గాలిని అడిగాను. నిజానికి దానికి ఇబ్బందులేమీ లేవట. కాని ప్రజలు గతంలో చెప్పుకొన్న సమస్యల్లో కొన్ని ఆ గంటకు వేలాడుతున్నాయట. మీ అద్భుత పరిపాలనలో సమస్యలు అలా గంటకు వేలాడటం గాలికి నచ్చలేదట. అందుకే అది ఆ సమస్యలను తనతో పాటు తీసుకెళ్లిందట. ఈ విషయం మీకు అప్పుడే చెప్పిందట. మహాజ్ఞానులైన మీకు విషయం తెలిసినా మాకు పరీక్ష పెట్టారని గాలి నాకు చెప్పింది, వివరించాడు మంత్రి. ఈ సమాధానంతో రాజశేఖరుడు ఉబ్బితబ్బిబ్బయ్యాడు. నిజానికి ఇందులో అసలు వాస్తవమేమీ లేదు. అంతా అబద్ధమే. మూర్ఖుడైన రాజు వల్ల ఏ ఇబ్బంది వస్తుందోనని మంత్రి ఇలా చెప్పాల్సి వచ్చింది. సభలోని వారంతా హాయిగా ఊపిరి పీల్చుకొని మంత్రికి మనస్సులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలు గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.